నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జెఫన్యా చాప్టర్ 3 వర్స్ 20. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును, ఇదే యెహోవా వాక్కు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించి మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు యెరూషలేము పట్టణ నివాసులతో ప్రవక్త ద్వారా ఈ మాటలను సెలవిస్తూ ఉన్నారు. నాడు వారు దేవుని సన్నిధిని పలు రీతులుగా అశ్రద్ధ చేసి అపవిత్రపరిచి ప్రభు దృష్టికి అవిధేయులుగా జీవించినటువంటి స్థితిగతులను బట్టి ఎంతో నాశనము, నష్టము వారి నివాసమునకు ఏర్పడుటను పై వచనాలు మనం చూస్తాం. అయితే వారి యందు నిశ్చయముగా ప్రేమను, దయను, కనికరమును చూపేటటువంటి దేవుడు ఆయన తిరిగి మరల వారికి సెలవిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. మానవ జీవితంలో దేవుని దృష్టికి అవిధేయులుగా బ్రతకటం మనకు అది ఎంతో చెడ్డ పేరును తెచ్చిపెడుతుంది. అటు మన ద్వారా దేవుని నామానికి అవమానము, రెండవదిగా అవమానకరమైనటువంటి క్రియలు చేయటం ద్వారా మనకు అవమానము, మన కుటుంబాలకు కూడా ఎంతో అవమానాన్ని కొని తెచ్చిపెడతాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కోల్పోయినటువంటి ఆ స్థితిగతుల నుండి ఆయన మరలా మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకు ఆయన సెలవిస్తున్నటువంటి వాగ్దానం, మంచి పేరు నేను మీకు తెప్పిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ దీవెనకు మనము, మన కుటుంబాలు పాలివారం కావాలి లేక పొందాలి అని అంటే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సంగతిని మనం పరిశీలన చేస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుకుందాం. Proverbs chapter 3 verse 3 and 4. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడు అనిపించుకొందువు. చదవబడిన ఈ వాక్య భాగంలో దయా, సత్యము అనే ఈ రెండు లక్షణాలు మనము ఆ దేవుని దృష్టిలోను, మానవుల దృష్టిలోను దయనుంది మంచివారు అనిపించుకుంటానికి కారణమైనటువంటి లక్షణాలు. వీటి యందు ఎవరైతే శ్రద్ధ నిలుపుతారో తమ జీవిత కాలంలో వారు ప్రభు అనుగ్రహించేటటువంటి మంచి పేరును పొందేటటువంటి వ్యక్తులుగా ఉండగలరు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు అనుగ్రహించని మంచి పేరు మనం ఎంత పొందాలని ప్రయత్నం చేసినా దానిని మన జీవితంలో పొందుట అది ఎంత మాత్రం కూడా సాధ్యం కాని పని. కనుకనే Psalms 21 verse 3, 4, 5, 21వ కీర్తన 3, 4, 5 చరణాల్లో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నువ్వు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు, ఆయుస్సు నిమ్మని అతను నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలిచి దీర్ఘాయును దయచేసి ఉన్నావు, నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింప చేసి ఉన్నావు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఎవరైతే ప్రభువుకు తమ జీవితాన్ని అప్పగించుకుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రవర్తిస్తారో ఈ దీవెనలన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తారు. కనుక మీరును మీ కుటుంబస్తులను రానున్నటువంటి కాలాల్లో ఇటు దీవెనకు పాత్రులుగా ఉండాలని, అనేక మందికి మాదిరిని కనపరిచే మంచి పేరు పొందినటువంటి వ్యక్తులై జీవగ్రంథమందు మన పేర్లు లిఖింపబడిన వారమై నిత్య రాజ్యమందు ప్రభు ఇచ్చే మెప్పును పొందుటకు తగిన సాక్ష్య జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా
హృదయమును మీరు దర్శించినందుకు స్తోత్రం. మరి యొక్క నూతన సంవత్సర దయా కిరీటాన్ని దినం పొందిన ప్రియులను దీవించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా మీ కృపాక్షేమములు మా ప్రియులకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక, ఆమేన్.